అందరినీ కూడా రండి, ముందు రండి. తిరుగుతుంది సాగే అమ్మ నమస్తే. ఆర్టీసీ బస్సులో ఉన్నారు అందరికీ నేను పిఠాపురం ఎమ్మెల్యేగా నామినేషన్ చేస్తున్నాను. ఇక్కడ రిజిస్టర్ ఆఫీసర్ ఉన్న వారందరికీ నడవాలి మీరు. మాజీ మేయర్ సరోజ్ గారు, కవికొండల సరోజ్ గారు రండమ్మా, అలా రండమ్మా, పర్లేదు అంటే ఏ మాదిరిగా ప్రతి ఇంటికి ప్రతి ఓటుకి కూడా అండగా ఉంటున్నారు. తప్పకుండా అదే రేపు ఎలక్షన్ అయిన తర్వాత కూడా రాబోయే 5 సంవత్సరాలు కూడా మేమిద్దరం కూడా మీ అందరికీ అందుబాటులో ఉంటూ మీరందరూ కోరుకునే విధంగా కూడా ఉండి మీరందరూ గర్వపడే విధంగా కూడా ఉంటారని చెప్పి కూడా మీ అందరికీ తెలియజేసుకుంటే సెలవు తీసుకుంటాం. పోలీసు వారి విజ్ఞప్తి, ఎన్నికల కమిషనర్ వారి నిబంధనలు దయచేసి ఎవరు కూడా లోపలికి వెళ్ళడానికి లేదండి, అడ్డం లేదండి, లోపలికి వెళ్ళడానికి అనుమతి లేదు. ఎన్నికల కమిషనర్ వారి నిబంధనలు
మీరు గెలిస్తే పిఠాపురానికి ఎలాంటి అభివృద్ధిని చూపిస్తారు? మీ మీద పోటీ ఏ విధంగా ఉండబోతుంది? అంటే తప్పకుండా పిఠాపురం నియోజకవర్గానికి చేయాల్సినవి చాలా ఉన్నాయి. ముఖ్యంగా అందులో రైతాంగానికి సంబంధించిన ఏలేరుకు సంబంధించిన ప్రాజెక్టుకి పెండింగ్ లో ఉంది. ప్రయత్నాలు జరిగినప్పటికీ కూడా, ప్రభుత్వాల్లో ప్రయత్నాలు జరిగినప్పటికీ కూడా ఇప్పటికే అది అమలు చేయడానికి కొన్ని ఇబ్బందులు ఉన్నాయి. ఒకటి ల్యాండ్ ఎక్విజిషన్ కావచ్చు, 2 టెక్నికల్ గా సపోర్టు, అదేవిధంగా దానికి టెండర్స్ కి సంబంధించిన ఇష్యూస్ ఉన్నాయి. వీటినన్నింటినీ కూడా చేసి తప్పకుండా ఎట్టి పరిస్థితుల్లోనూ పిఠాపురం నియోజకవర్గంలో అత్యధిక భాగం వ్యవసాయం మీద ఆధారపడి ఉన్నారు. అంతా రైతాంగం, రైతులు కానీ, కౌలు రైతులు కావచ్చు, రైతు కార్మికులు కావచ్చు. కాబట్టి అది ఫస్ట్ ప్రయారిటీ. నెక్స్ట్ ఉప్పాడ తీర ప్రాంతం అంతా కూడా ఉంది. ఫిషర్మెన్ ఎక్కువ మాకు ఉన్నారు. కాబట్టి ఫిషర్మెన్ కి సంబంధించి ఇప్పుడు కొత్త సమస్య ఒకటి వచ్చింది ఏంటంటే, ఫిషర్మెన్ కి సంబంధించి డెవలప్మెంట్ ఒక హార్బర్ జరుగుతుంది, హార్బర్ నిర్మాణం జరుగుతుంది, అలాగే పోర్టు నిర్మాణం జరుగుతుంది, అభివృద్ధి అయితే జరుగుతుంది. కోతకి సంబంధించి కూడా మేము ప్రత్యేకంగా ఉప్పాడ తీర ప్రాంతం కానీ, కోనపాపేట ప్రాంతం కానీ ఇవి చాలా చాలా అర్జెంట్ గా ప్రొటెక్షన్ చేయాల్సిన అవసరం ఉంది. దానికి మా తరపు నుంచి ఒకటి ఉప్పాడ నుంచి 10 కోట్లతో, అలాగే కోనపాపేట నుంచి మరొక 20 కోట్లతోనో 12 కోట్లతోనో 2 ప్రాజెక్టులు సమర్పించాం. ఈ కాకుండా ఈ స్టేట్ గవర్నమెంట్ కి ఇచ్చాం. ఇది కాకుండా నేను ఎన్విరాన్మెంట్ కి, డిజాస్టర్ మేనేజ్మెంట్ కి, వరల్డ్ బ్యాంక్ అండ్ నాబార్డ్ టైఅప్ తో దేశం మొత్తం మీద కోస్టల్ ఏరియాకి డెవలప్మెంట్ కోసం ఎన్కోర్ ప్రాజెక్ట్ ఒకటి ప్రధానమంత్రి గారి నేతృత్వంలో ఉంది. అది కూడా అవన్నీ సబ్మిట్ చేసాం. ప్రపోజల్స్ అన్ని రెడీ అయిపోయినాయి. ఈపీసీ కమిటీ అని ప్రధానమంత్రి పిఎంఓలో పెండింగ్ లో ఉంది. అది కనుక ఓకే అయితే అది అంతా కూడా తీర ప్రాంతం అంతా, ఎందుకంటే ఒక్కసారి కోతకు గురి అవ్వకుండా ఆపగలిగితే అభివృద్ధి అంతా కోన ప్రాంతంలోనే ఉంటుంది. ఎందుకంటే ఎస్సీజెడ్ ఏరియా అంతా ఉంది కాబట్టి, పోర్ట్ వస్తుంది కాబట్టి మాకు చాలా బాగుంటుంది అనేది మా ఉద్దేశం. ఇది కాకుండా మిగతా రిమైనింగ్ ఏరియాలో చిన్న చిన్న ఇండస్ట్రీస్ తీసుకురాగలగటం. ఎడ్యుకేషన్ ఇప్పటికే పిఠాపురాన్ని నేను డిగ్రీ కాలేజీ ఆల్రెడీ ఉంది, మరి గవర్నమెంట్ జూనియర్ కాలేజ్ తీసుకొచ్చాం, గవర్నమెంట్ ఐటీఐ తీసుకొచ్చాను, గవర్నమెంట్ పాలిటెక్నిక్ తీసుకొచ్చాం, హోటల్ మేనేజ్మెంట్ కాలేజ్ తీసుకొచ్చాం. దేశం మొత్తంలోనే ప్రతిష్టాత్మకమైన ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఫారెన్ ట్రేడ్ పొన్నాడు దగ్గర IIFT తీసుకొచ్చాం. అంటే రాష్ట్రంలో సంబంధించిన ఎడ్యుకేషన్, టెక్నికల్ ఎడ్యుకేషన్ ఉంది, దేశంలో రాష్ట్రం మొత్తం మీద ఉంది, దేశం మొత్తం మీద కూడా పిఠాపురం కాన్స్టిట్యున్సీలో ఉంది. అలాగే లీగల్ పరంగా కూడా జిల్లా కోర్టు మనం తీసుకొచ్చాం. ఇంకా చేయాల్సినవి కొన్ని బెంచెస్ ఉన్నాయి. మా లాయర్స్ అందరూ కూడా చెప్తారు, మేమంతా కూడా లాయర్ ఫ్యామిలీకి సంబంధించిన వాళ్ళు కాబట్టి కొన్ని బెంచెస్ ఉన్నాయి. ఆ బెంచెస్ కూడా తీసుకురావడానికి నేను తప్పకుండా కృషి చేయడం జరుగుతుంది. ఇలా ప్రయారిటైజ్ చేసుకుంటా ఉన్నాం. అలాగే ఆధ్యాత్మికంగా మన అందరికీ తెలుసు పిఠాపురం ఫస్ట్ ప్లేస్. ఎక్కడైనా కూడా చాలా మంది పండితులు కానీ, వేదాంతులు కానీ అందరిని ఎవరిని అడిగినా కూడా ఆధ్యాత్మికంగా ఇది చాలా, ఎందుకంటే దేశంలో 3 గయలు అంటే ఒక గయ పిఠాపురంలో ఉంది. దేశంలో పంచమాధవ క్షేత్రాలు 5 ఉంటే ఇక్కడ ఒకటి ఉంది. అట్లాగే సకలేశ్వర స్వామి కావచ్చు, త్రిముఖలింగేశ్వర స్వామి కావచ్చు, ఇలా మొత్తం గయా క్షేత్రాలు, మాధవ క్షేత్రాలు ఇవన్నీ కూడా పిఠాపురంలోనే ఉన్నాయి. కాబట్టి టెంపుల్ టూరిజం కింద డెవలప్ చేయడానికి గతంలో కూడా మనకు ప్రపోజల్ తయారు చేసి సత్యనారాయణ గారి ద్వారా అందించడం జరిగింది. ఇప్పటికే నేను ఆ ప్రపోజల్లో ఒకటి ప్రసాద్ స్కీమ్ కింద మన అన్నవరానికి తీసుకురాగలిగాం. 50 కోట్లతో శాంక్షన్ చేశారు. 20 కోట్లు ఆల్రెడీ రిలీజ్ చేసి ప్రధానమంత్రి గారు ఫౌండేషన్ కూడా వేయడం జరిగింది. అలాగే మొత్తంగా ఎందుకంటే మనకి అపర్ణాదేవి సౌత్ ఇండియాలో ఎక్కడా లేదు, ఇక్కడే ఉంది. అలాగే సుబ్రహ్మణ్యేశ్వర స్వామి మల్లవరం చాలా టాప్ టెంపుల్, మల్లవరం ఒకటి, తాటిపత్తి ఒకటి. ఈ రెండింటికి సంబంధించి పాదగయ ఇవన్నీ కలిపి ఒకటి గ్రూప్ ఆఫ్ టెంపుల్స్ కింద తీసుకువచ్చి అకామిడేషన్ విషయంలో కానీ, దర్శనాల విషయంలో కానీ టెంపుల్ టూరిజం డెవలప్ చేయడానికి ఒక ప్లాన్ ఉంది. మాకు ప్రజల నుంచి మాకు ఆదరణ బాగా లభిస్తుంది. ప్రజలకు నేను దగ్గరగా ఉంటానని ప్రజలు కూడా భావిస్తున్నారు. నేను కూడా చాలా సంవత్సరాల నుంచి ప్రజలతో నాకు సత్సంబంధాలు ఉన్నాయి. కాబట్టి ప్రజలకి నమ్మకం ఉంది. వంగా గీత అయితే మాకు పిలిస్తే పలుకుతుంది, మాకు అందుబాటులో ఉంది, అవసరం వస్తే అందుబాటులో ఉండేది వంగా గీత అని చెప్తున్నారు. అంతేకాకుండా నాకు అన్ని కలిసి వచ్చేది ఏంటంటే జగన్మోహన్ రెడ్డి గారి మీద జనానికి నమ్మకం ఉంది. జనం గుండెల్లో జగన్ గారు ఉన్నారు. ఎందుకంటే ఎప్పుడు పేదల పక్షానే ఉంటాడు ఆయన. పేదలకు వెన్నంటూ ఉంటారు. పేదలకు కష్టం అంటే చాలు వచ్చి వెంటనే వాళ్ళు ఆ కార్యక్రమం ఏంటో చేసి చూపిస్తారు. అటువంటి విధంగా ఉన్నాం కాబట్టి తప్పకుండా మేము వైఎస్ఆర్సీపీ గెలుస్తుంది.